2 ఇంటూ 2 ఇంటూ 3 2 ఇంటూ 3 ఇంటూ 3ల కాసాగు. ఇక్కడ మనకి 4 ఆన్సర్లు ఇచ్చాడు. 36, 30, 40, 20 కాసాగు. ఎల్సిఎం కాసాగు. మనకిచ్చిన ఈ కారణాంకాలని 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాద్దాం. దీన్ని 2 ఇంటూ 3 స్క్వేర్. దేర్ఫోర్ ఇక్కడ 2 3ల గరిష్ట ఘాతాల లబ్ధం. మనకి ఎల్సిఎం మనకిచ్చిన కారణాంకాలు ఈ 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 కింద రాసాం. 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 2 ఇంటూ 3 స్క్వేర్ అని రాసాం. ఎల్సిఎం డిఫైన్ చేయడం కోసం ఇక్కడ 2 3 ఆ 2 3ల్లో గరిష్ట ఘాతాల లబ్ధం కింద రాస్తాం. 2లో గరిష్ట ఘాతం ఎంత ఉందంటే 2 స్క్వేర్ లబ్ధం కాబట్టి ఇంటూ 3లో గరిష్ట ఘాతం ఎంత ఉందంటే 3 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9ల 36. సో ఫస్ట్ ఆప్షన్. మనకి ఇచ్చిన నెంబర్స్ని 2 స్క్వేర్ ఇంటూ 3, 2 ఇంటూ 3 స్క్వేర్ అని రాసాం. ఎల్సిఎం కట్టడం కోసం ఈ 2 3లో గరిష్ట ఘాతాల లబ్ధం కింద తీసుకుంటాం. 2లో గరిష్ట ఘాతం ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 2 ఒకటే ఉంది కాబట్టి ఇది గరిష్ట ఘాతం 2 స్క్వేర్. 3లో గరిష్ట ఘాతం ఇక్కడ 3 ఒకటే ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ కాబట్టి గరిష్ట ఘాతం 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9ల 36. అకరణీయ సంఖ్యల సంకలన తత్వం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మోటార్ బైకు 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది? బైక్ 5 లీటర్లతో ప్రయాణించిన దూరం 5 లీటర్లతో ప్రయాణించిన దూరం 5 లీటర్లతో ప్రయాణించిన దూరము 220 కిలోమీటర్లు. మనం 3.5 లీటర్లకి ఎంత దూరం ప్రయాణిస్తుంది కట్టాలి కాబట్టి 1 లీటర్కి ప్రయాణించిన దూరం 1 లీటర్కు దూరం ప్రయాణించిన దూరం 220/5 క్యాన్సిలేషన్ చేసుకుంటే 44 కిలోమీటర్స్. 1 లీటర్ పెట్రోల్తో ప్రయాణించిన దూరం 44. అయితే 3.5 లీటర్ల పెట్రోల్తో ప్రయాణించిన దూరం 3.5 లీటర్ల పెట్రోల్తో ప్రయాణించిన దూరం అంటే 44 ఇంటూ 3.5 44 ఇంటూ 3.5 44 ఇంటూ 3.5 మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 4 20 22 3తో మల్టిప్లికేషన్ 12. సో 0 4 5 1 పాయింట్ అనేది 1 ప్లేస్ కాబట్టి సో 154. 44ని 3.5తో మల్టిప్లై చేసుకుంటే 154.0 వస్తుంది. అంటే 154 కిలోమీటర్ల దూరం. ఆప్షన్ 3 మాట. నెక్స్ట్ క్వశ్చన్. అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారము 2 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తము. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడ P = అసలు 1200, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12, టైము 2 years. దేర్ఫోర్ I = PTR/100 అంటే 1200 ఇంటూ 12 ఇంటూ 2/100. జీరోలు క్యాన్సిల్ చేసుకుంటే 12 ఇంటూ 12 144 ఇంటూ 2 దిస్ ఈజ్ ఈక్వల్ 288. ఇది I వాల్యూ. మొత్తం టోటల్ మొత్తం అంటే P ప్లస్ I. P అంటే 1200 ప్లస్ I వాల్యూ 288.
దిస్ ఈజ్ ఈక్వల్ టు 1488. సో ఇది మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 సూత్రంలో ఈ వాల్యూలు ప్రతిక్షేపిస్తే 288 వచ్చింది. మనకి మొత్తం అడిగాడు కాబట్టి ఈ అసలుకి ఈ ఇంట్రెస్ట్ని కలుపుతాం P+I అంటే 1488. నెక్స్ట్ క్వశ్చన్, 1 గంట మరియు 120 సెకండ్ల నిమిషాల్లోనికి మార్చగా. ఇక్కడ 4 ఆన్సర్లు ఇచ్చాడు. 1 గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు. 1 గంటకు 60 నిమిషాలు. 120 సెకండ్లు 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 120 సెకండ్లు అంటే 2 నిమిషాలు. దేర్ఫోర్ 1 గంట మరియు 120 సెకండ్లు అంటే 1 గంటకి 60 నిమిషాలు ప్లస్ 120 సెకండ్లో 2 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 62 నిమిషాలు. 62 నిమిషాలు. ఆప్షన్ 2. 107/132 ప్లస్ 18/132. ఇక్కడ 4 ఆన్సర్లు ఉన్నాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్కి LCM 132 అంటే 107 ప్లస్ 18 సింప్లిఫై చేసుకుంటే 125/132. సెకండ్ ఆప్షను. నెక్స్ట్ క్వశ్చను, 58, 76, 40, 35, 46, 45, 10, 100ల వ్యాప్తి కట్టడానికి సూత్రం గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇందులో గరిష్ట విలువ 100 మైనస్ కనిష్ట విలువ 10. ఇక్కడ ఉండే విలువలన్నింటిలో పెద్దది 100, చిన్నది 10. 100 - 10 అంటే 90. సో ఇక్కడ ఆప్షన్ 4.